Hi everyone, in the last class we discussed about how to set path in Java. Now in today's class I will be going to explain you about JDK, JRE and JVM. Okay, first let's go with the JVM. JVM is nothing but a Java virtual machine. It does not physically exist. It is a specification that provides a runtime environment in which Java code can be executed. So what does this JVM means? It is a Java virtual machine. It does not physically exist. It provides a runtime environment in which bytecode can be executed. And also those programs which are written in other languages and compiled to Java bytecode. The means whatever the code we have written, it may be in other language also, it will be converted into bytecode with the help of JVM. Okay, what is JVM? JVM is a Java virtual machine. Okay, full form of JVM is Java virtual machine. It is not physically exist. What does it do? It provides a runtime environment in which Java bytecode can be executed. So bytecode ని ఎగ్జిక్యూట్ చేయడానికి కావాల్సిన రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ ని ప్రొవైడ్ చేసేది ఎవరు అంటే JVM. ఓకే, JVM అంటే జావా వర్చువల్ మెషిన్. ఇది ఏం చేస్తుంది అంటే మీరు కంపైల్ చేసిన తర్వాత జనరేట్ అయిన బైట్ కోడ్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి కావాల్సిన ఎన్విరాన్మెంట్ ని ప్రొవైడ్ చేస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ JVM. సో కంప్లీట్ గా JVM ఆర్కిటెక్చర్ ని మనం నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. అట్ ప్రెసెంట్ జస్ట్ రిమెంబర్ వాట్ ఈస్ JVM. ఓకే, సో వాట్ డస్ దిస్ డూ? ఇట్ లోడ్స్ ద కోడ్, ఇట్స్ వెరిఫై ఇట్ అండ్ ఎగ్జిక్యూట్ ఇట్ అండ్ ప్రొవైడ్స్ ద రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. సో మనం కంపైల్ చేసిన తర్వాత జనరేట్ అయిన బైట్ కోడ్ లోడ్ చేసుకుని అగైన్ త్రూ బైట్ కోడ్ వెరిఫై ద్వారా మళ్ళీ దీన్ని వెరిఫై చేసి రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ JVM. ఓకే, సో JVM అంటే జావా వర్చువల్ మెషిన్. ఇది ఏం చేస్తుంది? కంపైల్ అయిన తర్వాత జనరేట్ అయిన బైట్ కోడ్ కి రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా, అది ఎలా ప్రొవైడ్ చేస్తుంది అంటే ఫస్ట్ JVM లోకి ఆ డాట్ క్లాస్ ఫైల్ ఏదైతే ఉందో, డాట్ క్లాస్ ఫైల్ అంటే ఏంటి? బైట్ కోడ్. దాన్ని లోడ్ చేసుకుని అగైన్ బైట్ కోడ్ వెరిఫై ద్వారా వెరిఫై చేసి దీనికి రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ ని ప్రొవైడ్ చేస్తుంది. దిస్ ఈస్ ద యూజ్ ఆఫ్ పర్పస్ ఆఫ్ JVM. ఓకే, నెక్స్ట్ సో కంప్లీట్ గా మనం నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం JVM అంటే. జస్ట్ రిమెంబర్ హియర్. నెక్స్ట్ JRE అంటే జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. వాట్ డస్ ఇట్ డూ? Java runtime environment is a set of software tools that are used for developing Java applications. So Java application ని బిల్డ్ చేయడానికి కావాల్సిన అన్ని సాఫ్ట్వేర్ టూల్స్ ని రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ ని ప్రొవైడ్ చేసేది JRE. JRE అంటే జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. ఓకే, సో ఇదేం చేస్తుంది? ఒక సెట్ ఆఫ్ సాఫ్ట్వేర్ టూల్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఈ సాఫ్ట్వేర్ టూల్స్ యూజ్ చేసి మనం ఒక జావా అప్లికేషన్ డెవలప్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఇంకేం ప్రొవైడ్ చేస్తుంది? ఇట్ ఈస్ యూజ్డ్ టు ప్రొవైడ్ ద రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. సో ఎగ్జిక్యూట్ రన్ టైమ్ జావా ప్రోగ్రామ్ ని రన్ చేయడానికి కావాల్సిన లైబ్రరీస్ అన్నిటిని కూడా JRE అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా, ఇట్ ఈస్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ JVM. సో JVM లోడ్ చేసిన తర్వాత వెరిఫై చేసిన తర్వాత సో రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ ని ప్రొవైడ్ చేయాలి. సో దానికి ఇంప్లిమెంట్ చేయడానికి కావాల్సిందే ఈ JRE. ఓకే, సో ఇట్ ఈస్ ఫిజికల్లీ ఎగ్జిస్ట్. ఇట్ కంటైన్స్ ఎ సెట్ ఆఫ్ లైబ్రరీస్ అండ్ అదర్ ఫైల్స్ దట్ JVM uses at runtime. సో రన్ టైమ్ లో
జేవిఎం ఏమైతే యూజ్ చేస్తుందో, ఏమేమైతే లైబ్రరీస్ కావాలో అవన్నీ ప్రొవైడ్ చేసేది ఎవరు? జేఆర్ఈ. ఓకేనా? You know now you understood the difference between JVM and JRE. So JVM ఏం పని ఏంటి? One second. JVM one second, this pen is not selected. JVM is Java Virtual Machine. ఇది ఏం చేస్తుంది అంటే కోడ్ కంపైల్ అయిన తర్వాత జనరేట్ అయిన బైట్ కోడ్ని మళ్ళీ బైట్ కోడ్ వెరిఫై ద్వారా వెరిఫై చేసి రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ని ప్రొవైడ్ చేస్తుంది. ఆ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్కి కావాల్సిన లైబ్రరీస్ అన్ని ఎవరు ప్రొవైడ్ చేస్తారు? జేఆర్ఈ. ఓకేనా? దీంట్లో ఏముంటాయంటే ఇట్ కంటైన్స్ ది సాఫ్ట్వేర్ టూల్స్ విచ్ ఆర్ యూజ్డ్ టు డెవలప్ అండ్ అప్లికేషన్. ఒక జావా అప్లికేషన్ని డెవలప్ చేయడానికి కావాల్సిన సాఫ్ట్వేర్ టూల్స్ అండ్ జేవిఎం రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేయడానికి కావాల్సిన లైబ్రరీస్ అన్నీ కూడా ఈ జేఆర్ఈలో ఇంక్లూడ్ అయి ఉంటాయి. దట్ ఈస్ నథింగ్ బట్ ఏంటి, ఇక్కడ డయాగ్రామ్ చూస్తే అర్థం అవ్వాలి మీకు. సో జేవిఎం ఈజ్ అ పార్ట్ ఆఫ్ JRE. Okay, see here. JVM, all libraries which are required for the runtime environment and other software tools all are present in JRE. Next, JDK. I hope you understood about JRE. Next, JDK ante Java Development Kit. Okay, so it is a software development environment that is used to develop Java applications. Java application build చేయడానికి కావాల్సిన అన్ని సాఫ్ట్వేర్ ఎన్విరాన్మెంట్ ని ప్రొవైడ్ చేసేదే JDK. ఇది ఫిజికల్ గా ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఇందులో ఏముంటాయి, బోత్ JVM ప్లస్ JRE రెండు కలిపి JDK. ఓకేనా? JVM is in JRE. Both JVM and JRE are in JDK. See here the block diagram. Now you'll understand. JVM, JRE, JDK. Okay. So development tools like to compile the code, to execute the code, all will require commands like javac. To make a documentation we use Java doc. To execute we use the command Java. All these are provided by the JDK. మీరు JDK ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు బిన్ డైరెక్టరీలో చెక్ చేస్తే మనకి జావాc అన్నీ ఉంటాయి. అవన్నీ ఎందులో ఉన్నాయి? JDKలో కదా. వన్స్ గో అండ్ చెక్ విత్ యువర్ ఫైల్, లైక్ మనం ఆల్రెడీ ఇన్స్టాల్ చేసిన ఫైల్ ఒకసారి చెక్ చేయండి. జావా డెవలప్మెంట్ టూల్ కిట్ అంతా కూడా అందులో ఉంటుంది. అందులో ఏమేమి ఉన్నాయో ఒకసారి చెక్ చేయండి. ఓకేనా? సో దిస్ ఈస్ అబౌట్ ద డిఫరెన్స్ బిట్వీన్ JDK, JVM అండ్ JRE. సో వన్స్ అగైన్ లెట్స్ రివైజ్ ఇట్. JVM అంటే జావా వర్చువల్ మిషన్. ఇది ఏం చేస్తుంది అంటే మనం ఏదైతే జావా కోడ్ ఉందో జావా కోడ్ బైట్ కోడ్గా కన్వర్ట్ అయిన తర్వాత దాన్ని లోడ్ చేసి వెరిఫై చేసి ఎగ్జిక్యూట్ చేయడానికి కావాల్సిన రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ని ప్రొవైడ్ చేస్తుంది. మరి JRE ఏం చేస్తుంది? ఇట్ ప్రొవైడ్స్ ద టూల్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ది రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. ఈ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ కావాల్సిన అన్ని లైబ్రరీస్ని ప్రొవైడ్ చేసేది JRE. ఓకే, నెక్స్ట్ ఈ JDK. నెక్స్ట్ JDKలో ఏముంటాయంటే JRE, JVM ఈ రెండు కలిపితేనే JDK ప్లస్ అదర్ సాఫ్ట్వేర్ టూల్ కిట్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ది జావా అప్లికేషన్. ఒక జావా అప్లికేషన్ బిల్డ్ చేయడానికి కావాల్సిన అన్ని లైబ్రరీస్ టూల్ కిట్స్ కూడా ఎందులో ఉంటాయంటే JDK. దిస్ ఈస్ అబౌట్ ద డిఫరెన్స్ బిట్వీన్ JVM, JRE అండ్ JDK. ఓకే, నెక్స్ట్ క్లాస్
let's discuss clearly about architecture of JVM. That's all for today. Thank you.